ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్లాన్ ప్రకారం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. తన పేరు ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. దుష్ప్రచారం చేసేది తమ పార్టీ వాళ్ళైనా సరే వదలనని అన్నారు. తనకు భయపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి తాటాకు చప్పులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నామని వెనక్కి తగ్గమని అన్నారు. ఎప్పటికప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగినా మేమే అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తాం, తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. ఓ ఆదివాసీ మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోని కొందరు కూడా తమపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నాపై కుట్రలు చేసిన వాళ్ళందరికీ బుద్ధి చెప్తానన్నారు. వీరిపై పార్లమెంట్ లో ప్రివిలేషన్ మోషన్ ఇస్తా, పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని చెప్పారు. ఇల్లీగల్, అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కి నేను కూడా లెటర్ పెడతాను. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు, మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతా ఉంది. ఇంత క్యారెక్టర్ అసోసినేషన్ ఇస్తా ఉన్నా, రేపు పొద్దున బయటకు పోయి నేను ఎట్లా మోహన్ చేయించాలా, ఎట్లా ఉద్యోగం చేయాలా? ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని, నేను నా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం, నేను మా కుటుంబం మొత్తంలో ఆడపిల్ల హైదరాబాద్ పోయి చదువుకున్న పిల్లలు నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం. విజయసాయిరెడ్డి సార్ పెద్ద మనిషి, నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న ఆయనతో మీరు దయచేసి రెండు చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను. నాలుగు ఒక ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలా చేయదు. రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు, మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు. ఎవరికి మీరు ద్రోహం చేసింది? ఒక ఆదివాసీ మహిళకి, ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని, ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్ ఒకటి, మొట్టమొదటిది మహాన్యూస్. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు కూడా వంశీకృష్ణలాగా ప్రవర్తించొద్దు. మహాన్యూస్ 2, ABN 3, TV5 నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు. ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి, ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం. అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.